దేశంలో రామరాజ్యం రావాలంటే మరోసారి మోదీ ప్రధాని కావాలన్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. అయోధ్యలో రామాలయ నిర్మాణం, బాలరాముని ప్రతిష్ట మోదీ వల్లే సాధ్యమైందని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డీకే అరుణ పాల్గొని ప్రసంగించారు. మరోసారి మోదీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ గారు ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు మనకు అందరికి అవసరం. ఈ దేశం భద్రత కోసం మనకు నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడు మనకు అవసరం. ఈ దేశంని ధర్మం 4 పాదాల ఈ భారతదేశంలో మళ్ళీ నడవాలంటే నరేంద్ర మోదీ గారు అవసరం. ఈ దేశంలో మళ్ళీ రామరాజ్యం పాలన జరగాలంటే నరేంద్ర మోదీ గారి మూడు అవసరం. మళ్ళీ రేపు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. 500 ఏళ్ల నుంచి కానటువంటి రామాలయం అయోధ్యలో 500 ఏళ్ల నుంచి కాని రామాలయం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగింది అంటే అది ఒక చుక్క రక్తం బొట్టు చిందించకుండా ఎన్నో రకాల వ్యతిరేకతలను ఎదుర్కొని ఎన్నో సంవత్సరాలు ఆగిపోయిన గుడి ఈరోజు ఒక చుక్క రక్తం కారకుండా రామాలయాన్ని నిర్మించి భవ్యమైన దివ్యమైనటువంటి రామ మందిరంలో శ్రీరాముని యొక్క బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ నరేంద్ర మోదీ గారి చేతుల మీద జరిగింది అంటే అది శ్రీ యొక్క అయోధ్య రాముల వారి యొక్క ఆశీస్సులతోనే జరిగింది. ఈ దేశంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. రాబోయే కాలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే రేపు రాబోయేటటువంటి భవిష్యత్తులో నరేంద్ర మోదీకి పాలన ఒక ఎత్తు కాబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.